తెలంగాణకు సంబంధించి ఇవాళ ఢిల్లీలో బిగ్ మీటింగ్ జరగబోతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 10:30 గంటలకు ప్రధాని మోదీని కలుసుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు ప్రాజెక్టులకు కేంద్రం నిధులు మంజూరు చేయాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కోరబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన లిస్ట్ లో పలు అంశాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవానికి నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని రేవంత్ కోరబోతున్నారు. అలాగే గ్రోత్ ఇంజిన్ వంటి హైదరాబాద్ లో మెట్రో రైల్ విస్తరణ కోసం నిధులు మంజూరు చేయాలని కూడా రేవంత్ కోరబోతున్నారు. వీటితో పాటు విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళతారాయన. రీజనల్ రింగ్ రోడ్డుకు నిధుల అవసరాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకువెళతారు రేవంత్. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు రేవంత్ రెడ్డి. మరొక వైపు ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనను ప్రధాని మోదీకి సీఎం రేవంత్ వివరిస్తారు. దీనికి సంబంధించి 3 రోజుల క్రితం సీఎం రేవంత్ కి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ప్రమాదంపై ఆరా తీయగా ఘటన జరిగిన తీరును ప్రధాని మోదీకి వివరించారు సీఎం. ఇక దాదాపు 6 నెలల తరువాత ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. మోదీతో సమావేశం అనంతరం పలువురు కేంద్ర మంత్రుల్ని కూడా ఆయన కలుస్తారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్ని కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు, పీసీసీ రాష్ట్ర కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపైన సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశాలున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.